అసలు ఏం జరుగుతూ ఉంది? దావోస్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ నిజమైనవా లేకపోతే అబద్ధపు పెట్టుబడులా? ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు కదా. ఆ పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పుడు కదా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలహాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు. ఒక వ్యక్తి డామినేటింగ్ పార్టీ అది బీఆర్ఎస్ అనేది. కేసీఆర్ డామినేటింగ్ పార్టీ. కేసీఆర్ డామినేటింగ్ పార్టీ. కేసీఆర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి ఏమన్నా వారుందా? ఇప్పుడున్న లీడర్ అంటే ఏంటంటే తనకు అనుకూలంగా అన్నిటిని మలుచుకునేవాడు లీడర్. హీ హ్యాస్ టు లీడ్ ద పీపుల్. ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన హరీష్ రావు గారికి లేదంటారా? ఇప్పుడు అవకాశం వస్తే కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఆయన దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కంటే ఎక్కువగా ఈ సింహం సిగమెత్తుకొని సిద్ధమైనదో, సిద్దిపేట గడ్డను పాలిస్తూ ఉన్నదో. మొన్న బండి సంజయ్ గారు గద్దర్కు పద్మ అవార్డుల విషయంలో కొంచెం సంచలనమైన అంశాలు రేకెత్తించండి. బీజేపీ కార్యకర్తలు చాలామందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళకు పద్మ అవార్డులు రావు అన్న రీతిలో తను మాట్లాడిండు. ఈ పద్మ అనేది ఆయనకి చాలా చిన్నది. అది ఓకే, అది పద్మ అవార్డు కనుక గద్దర్కి ఇస్తే ఆ గౌరవం పద్మ అవార్డుకి వస్తుంది, గద్దర్ కాదు. రేవంత్ రెడ్డి దిగిపోయి కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాకు తెలిసి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. కాకపోతే ఏంటి అంటే గత కొన్ని సందర్భాలలో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దగ్గరకు కూడా రానివ్వలేని సందర్భాలు ఛాయాచిత్రాలు కొన్ని చూసినాం. మరి వాళ్ళు పట్టించుకోవట్లేరు అధిష్టానం అని అన్నది ఉన్నది వార్త. ఇక చంద్రబాబు ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిండో అప్పటికి వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, ఈ రేవంత్ రెడ్డిని మనం నమ్మలేము. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుందా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు? అంటే కేసీఆర్కున్న థాట్ ప్రాసెస్ కానీ, కేసీఆర్కున్న ఆ రాజకీయ అనుభవం కానీ, వాళ్ళు చేసినటువంటి అప్పుకే మిత్తి కడుతున్నామని చెప్పేసి చెప్పిండ్రు. ఆయన తెచ్చిన అప్పులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచడం అనేది నవ్వుతో నవ్వొచ్చేది. అప్పులు తేవడం తప్పు కాదు, కేసీఆర్ అప్పు తెచ్చిండని తిట్టడం తప్పు. ఫైనల్గా చెప్పండి, రానున్న రోజుల్లో లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? కేసీఆర్ బయటికి రాకపోతే దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? ఆయన బయటికి రావాలి, ప్రజలతో చేరువగా ఉండాలి, ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలి, తన లోపల కొంత మార్పును తీసుకొచ్చుకోవాలి. అంటే మీరు ఎంతమంది ఉన్నారు, పిడికడి మంది ఉన్నారు అని చెప్పేసి అగ్రకులాలను వ్యతిరేకించడం వల్ల బీసీలు ఏకమవుతారా, బీసీ రాజ్యం వస్తుందా అంటే? బట్ నేనే ముఖ్యమంత్రిని కావాలి, మనకు రెడ్ల ఓట్లు వద్దు అని ఎవరన్నా అనుకున్నట్టయితే వాళ్ళు ఎప్పటికీ ఎదగలేదు. రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నాయి పిడికెడ్ ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. ఏబిసిడి వర్గీకరణ వల్ల లాభమా నష్టమా మాదిగలకు, లేకపోతే మాలలకు లాభమా నష్టమా అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి? మందకృష్ణ కేవలం ఒక మాదిగల సమస్యల మీదే పోరాడలే, గుండె రంధ్రాలు పడ్డ పిల్లల గురించి కష్టపడ్డాడు, ఆ తర్వాత దివ్యాంగుల గురించి కష్టపడ్డాడు, వాళ్ళ పెన్షన్ పెంచడానికి ఆయనే కారణం. పరమాత్ముడు, పసిపిల్లల హృదయ పరాక్రముడు, వికలాంగుల కొరకై విక్రమార్కుడు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను విక్రాంతి. ఇవాళ మనతోటి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్, రాష్ట్ర రాజకీయాల గురించి మీతో చర్చించడానికి ఇంటర్వ్యూ సార్. అసలు ఏం జరుగుతూ ఉంది? దావోస్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ నిజమైనవా లేకపోతే అబద్ధపు పెట్టుబడులా? అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడే మనకు అది తెలుస్తుంది. బట్ ఎవరు కూడా అట్లా అష్యూరెన్స్ ఇవ్వరు, వాళ్ళ ఇంటెన్షన్ ఉంటేనే. ఎందుకంటే దావోస్ దాకా పోయి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము అని అంటే విత్ గుడ్ ఇంటెన్షన్ అని అనుకోవాలి. ఓకే, పెట్టుబడులు వస్తాయని నమ్ముదాం మనం. ఓకే, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయి, ఎక్కడో ఒకడ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి. ఇండస్ట్రీస్ పెట్టడానికి ఒక అనువైన వాతావరణము తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఓకే, అందుకని వస్తాయని నేను నమ్ముతున్నాను. అంటే ఈ చాలామంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే
హైడ్రా మూలంగా కావచ్చు, లేకపోతే ఈ మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి చేపట్టినటువంటి అంశాలు కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోయి అడిగితే పెట్టుబడులు పెడతారా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మోస్ట్లీ రాకపోతుండొచ్చు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు వేరే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డిని చూసి పెట్టుబడులు వస్తలేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని చూసి వస్తున్నాయి. దానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కాలేదా? కుదేలు అయినా కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు అన్ని చూసుకొనే కొంటారు. అయితే ఇక్కడ అందరికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇవి రేవంత్ రెడ్డిని చూసి రావట్లేదు ఈ పెట్టుబడులు. రేవంత్ రెడ్డి పోవడాన్ని మనం అభినందించుదాం. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట ఇచ్చిండంటే ఆయన సహకరిస్తాడు అనే ఒక ఒపీనియన్ అక్కడ పారిశ్రామికవేత్తలకు కలగొచ్చు. బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు. ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి కాదు. ఆయన ఎవరి పేరైతే తీసుకోవడానికి వెనక ముందు ఆడిండో ఆ కేసీఆరే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఒక టీఎస్ ఐపాస్ అని చెప్పి 15 రోజుల్లో పర్మిషన్స్ ఇవ్వగలిగే పర్సన్ రాకుండా, లంచాలు ఇవ్వకుండా, 10-15 డిపార్ట్మెంట్ల దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఒక చక్కటి సిస్టాన్ని ఏదైతే డెవలప్ చేశాడో గత 10 సంవత్సరాలుగా వేసిన పునాది ఏదైతే ఉందో అది ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందే తప్ప రేవంత్ రెడ్డి ఎఫర్ట్ తప్పకుండా దానికి పనికొస్తుంది. కానీ ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్. కాబట్టి ఆ పెట్టుబడులు హైదరాబాద్లో ఉన్న ఆ ఫ్రెండ్లీ వాతావరణం వల్ల వస్తున్నాయి తప్ప కేవలం ముఖ్యమంత్రి పోయి అడిగినందుకు రావట్లేదు. రైట్. కాకపోతే అంటే ముఖ్యమంత్రి పదజాలం కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, తను ఫేస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ కావచ్చు, అదేనా ఆటంకం అవుతుందా ఈ పెట్టుబడులకు? పట్టించుకోరు వాళ్ళు, అవేం పట్టించుకోరు. కాకుంటే ఆయన మాట ఇచ్చినట్టయితే దాన్ని నెరవేర్చాలని చెప్పి కోరుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పే 4th సిటీ కావచ్చు, తర్వాత ఇంకా ఏవైపైనా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మేము డెవలప్ చేసి మీకు ఇస్తాము అని చెప్పినట్టయితే ఆయన అశ్రద్ధ చేస్తే మాత్రం ఆ పెట్టుబడులు రావు. గతంలో వచ్చినాయి కూడా కొన్ని రిటర్న్ పోయినాయి. అయితే ఇప్పుడన్నా ఆయన మారి ఆ వాతావరణాన్ని కొనసాగిస్తే తప్పకుండా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అంటే మీరు పెట్టుబడులు తెగపోయినా పర్వాలేదు కానీ ఉన్న పెట్టుబడులను ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని వెనక్కిపోకుండా కాపాడితే చాలు అని చెప్పేసి పెట్టుబడులు రిటర్న్ పోతున్నాయి. ఏ కారణాల చేత? ఇవే ఈ అనవసరపు లిటిగేషన్లన్నీ తీసుకొస్తున్నాడు హైడ్రా పేరుతోని. తర్వాత ఆయన ఏమీ చేయలేదు కూడా ఈ 1 ఇయర్లో. అది వరకు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం మాట ఇచ్చింది ఎవరు? కేటీఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినట్టు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత ఫార్మా సిటీని రద్దు చేయడం. ఎందుకంటే ఒక ప్రభుత్వం మాట ఇచ్చిందంటే అది కేటీఆర్ ఇచ్చినట్టు కాదు, ఒక ప్రభుత్వం ఇచ్చినట్టు. ఆ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇంకొక ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని పాటించాలి, దాన్ని అమలు చేయాలి. అది చేయకపోవడమే కాకుండా ఎంతోమంది ఆశల మీద నీళ్లు చల్లి ఫార్మా సిటీని రద్దు చేశాడు. ఇటువంటి వాటి వల్ల పెట్టుబడులు వెనక్కిపోతుంది. రైట్. రాజకీయమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా పార్టీ బేసిస్లో బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలహాలు ఉన్నాయి, అంతర్గత కలహాలు అంటూ ఉండవు. ఎందుకంటే అది ఒక వ్యక్తి డామినేటింగ్ పార్టీ అది బీఆర్ఎస్ అనేది. కేసీఆర్ డామినేటింగ్ పార్టీ. కేసీఆర్ డిసిషన్ ఇస్ ఫైనల్. కాబట్టి వాటిలల్లో కలహాలు అనేటివి ఉన్నా కూడా నడవయి. కాబట్టి అది ఐకమత్యంతోనే ఉంటుంది. ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా దానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటుంది. రైట్. కొంతమంది అంటుంది ఏంటి అని అంటే కవిత జైల్లో ఉన్నప్పుడు తహతలాడినట్టుగా కేటీఆర్, ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోతాడు అనే అంశాలు దృష్టికి వచ్చినప్పుడు అసలు రేవంత్ను వ్యతిరేకించలేదు కవిత ఒక్కసారి కూడా అని అన్నారు. దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయా పార్టీకి? రేవంత్ను వ్యతిరేకించలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె వేరు ఇష్యూస్ తీసుకున్న సందర్భంగా విమర్శించింది. ఆమె బీసీల ఇష్యూలో ఏదైతే రిజర్వేషన్కి సంబంధించింది కానీ ఏకసభ్య కమిషన్ దగ్గర పోయి ఆమె ఇచ్చినప్పుడు కానీ బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడినప్పుడు కానీ ఆమె విమర్శించాల్సిన దగ్గర రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. పర్టికులర్గా అంటే ఈ ఏదైతే ఉందో కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే అరెస్ట్ అవుతారు అని అన్న అంశాలు దృష్టికి వచ్చినప్పుడు పెద్దగా దిగి పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టినట్టు పెద్దగా కనిపించలేదు ఎక్కడ కూడా. అని పెట్టలేదు. బట్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా దాని మీద. కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఆ పార్టీకి సంబంధించిన దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఒక్క కవిత గారు దాని మీద ప్రత్యేకంగా మాట్లాడకపోయినా కూడా వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారని అనుకోవాలి తప్ప ఆ కుటుంబంలో పైన మనకు విభేదాల్లో కనబడతాయి కానీ వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటారు. రైట్. అంటే ఈ కొంతమంది పర్టికులర్గా క్లియర్గా మీకు అక్కడ దాచేదేమో లేదు,
ఓపెన్గా చెప్పాలంటే కవితకు కేటీఆర్కు మధ్యలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అని చెప్పేసి నిజమా? అట్లా అనుకోవట్లేదు నేను. కోల్డ్ వార్ అనేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆమె జైల్లో నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకొని మళ్ళీ తన కార్యక్రమాలు యథావిధిగా స్టార్ట్ చేశారు. తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివేట్ చేస్తున్నారు బాగా. మొన్న ఈ మధ్య మనం చూసాం తెలంగాణ తల్లి గురించి రౌండ్ టేబుల్ పెట్టడం. రేపు 31వ తారీఖున నీటిపారుదల అంశాల మీద కూడా ఆమె రౌండ్ టేబుల్ పెట్టారు, నన్ను కూడా ఆహ్వానించారు. కాబట్టి అట్లా అదేదో కోల్డ్ వార్ లాగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఆమె జాగృతిని 2007 నుంచి ఎట్లయితే తెలంగాణ ఇష్యూస్ మీద బతుకమ్మను ఒక ఐకాన్గా తీసుకొని ఎట్లయితే చేశారో ఆ జాగృతికి మళ్ళీ జీవం పోస్తున్నారు. ఆమె ఒక ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటున్నారు. అంటే పార్టీ బేసిస్లా కేటీఆర్ ముఖ్యమా, పార్టీకి కవిత ముఖ్యమా, హరీష్ ముఖ్యమా, అంటే ఎవరు ముఖ్యమంటారు? అందరూ ముఖ్యమే. ఆమె ఎమ్మెల్సీ కదా ఇప్పుడు, పార్టీలో ఎమ్మెల్సీ. అంతకుముందేమో ఆమె జాగృతి నడిపినప్పుడు ఆమె ఏది కాదు, పార్టీకి సంబంధం లేదు ఆమె. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి డాటర్గా అప్పుడు ఆ గుర్తింపు ఉండే, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు అని. బట్ ఇవాళ ఏంటంటే ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె ఒక పార్లమెంట్ సభ్యురాలుగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఎమ్మెల్సీగా ఆమె గలమెత్తున్నారు. ఎమ్మెల్సీగా ఆమెకు బాధ్యత ఉంటుంది, ప్రజల సమస్యల మీద పోరాడే రైట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకెళ్తున్నది. దాన్ని మనం అభినందించాలి. ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి ఏమన్నా వారుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే హరీష్ రావు గారు అడ్జస్ట్ అయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఒక తిరుగులేని నాయకుడు ఆయన. ప్రజలలో ఒక అన్డిస్ప్యూటెడ్ ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు. అంటే ఆయనకున్నంత ఫాలోయింగ్ నాకు తెలిసే వరకు లేదు. కొంత కేసీఆర్ గారి మీద కూడా కొంత వ్యతిరేకత, కొంత అసంతృప్తి చాలా మందిలో ఉంది. బట్ ఆ అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా హరీష్ రావుని ఇష్టపడతారు. బట్ ఇవాళ ఆయన తిరుగులేని నాయకుడు. బట్ ఆయన అడ్జస్ట్ అయిపోయాడు టీఆర్ఎస్లో. ఆయన కేటీఆర్ గారికి రేపు ఒకవేళ ముఖ్యమంత్రి ఇవ్వాలని మళ్ళీ అధికారంలోకి వస్తే కేసీఆర్ భావించిండు అనుకోండి, ప్రతిపాదనే హరీష్ రావు పెడతాడు. ఇవ్వాలని చెప్పి అంత సహృదయ కలిగినటువంటి వ్యక్తి హరీష్ రావు. అంటే కష్టపడ్డాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, లేకపోతే పార్టీ ఏం లేదన్న సమయం నుంచి పగ్గాల కోసం ఎదురు చూస్తుండు అని చెప్పేసి ఆశిస్తాడు. ఆయన ఎదురు చూడడం కాదు క్రాంతి, పోయిన ఎలక్షన్స్ అప్పుడు ఆయన బీజేపీ చాలా ఒత్తిడి చేసింది. ఒకవేళ కనుక ఆయన ఎస్ అనేది ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉండాల్సింది హరీష్ రావు గారు. కానీ ఆయన మామను వదిలిపెట్టి పోడు, పూర్తి లాయల్ ఆయనే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆయన చూస్తున్నా. ఇప్పుడు 26 ఏళ్ళు అయింది ఆయన నేను చూడబట్టి. ఏనాడు కూడా ఆయన కేసీఆర్కి అగనిస్ట్గా పోడు. కేసీఆర్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని అనుకుంటాడు. కాబట్టి ఆయన కేసీఆర్ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా హరీష్ రావుకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచన హరీష్ రావు గారికి లేదంటారా? ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు అవకాశం వస్తే కావాలని అందరికీ ఉంటుంది. కానీ ఆయన దానికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కంటే ఎక్కువగా తనకు లైఫ్ ఇచ్చిన కేసీఆర్ గారిని కాదని పోవద్దు అనేది ఆయనకున్న లాయల్టీ, అది ఆయనకున్న సంబంధం అటువంటిది కేసీఆర్ గారు. రైట్. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి కాకుండా ఒకవేళ పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో కేటీఆర్కి ఇస్తాడా, హరీష్ రావుకి ఇస్తాడా అంటే మీరు ఏం చెప్తారు? అనుమానం ఎందుకు, ఆయన కేటీఆర్కే ఇస్తాడు. అనుమానం ఎందుకు? కాకుంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటాడు. ఇప్పుడు పెడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి దీక్షలు ఉన్నాయి కదా, ఇవన్నీ కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయా, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు కలిసి చేస్తున్నటువంటి ఈ ధర్నాలు ఇవన్నీ? ఏది ఎవరు మాట్లాడినా వెనకాల కేసీఆర్ గారు మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ గారు ప్రత్యక్షంగా తన తెర మీదకి రాకపోయినా వీళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ ఆయన వెనకాల నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు ఎవరో తీసుకుంటున్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక పర్యటనకు హరీష్ రావు పోయినా కూడా కేసీఆర్ చెప్పకుండా పోడు. అంటే కొంతమంది ఏంటంటే లేదు కేసీఆర్కు తెలియకుండా కేసీఆర్కి చెప్తే వద్దంటాడు, ఇవి మనమే ఇనిషియేటివ్ తీసుకొని చేద్దాము అన్న ఆలోచనలో కొన్ని సభలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఉన్న సమాచారం. బయట ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు. ఇంటర్నల్గా మాకున్న మా ఇన్ఫర్మేషన్ కావచ్చు, వారి కుటుంబంతో నాకున్న సంబంధం కావచ్చు, ఎప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ చెప్పకుండా ఏమి చేయడు, కేసీఆర్కు తను ఇన్ఫామ్ చేయకుండా ఎక్కడికి పోడు. ఇప్పుడు అత్యంత ఎక్కువగా హరీష్ రావు కేసీఆర్ని కలిసే వాళ్ళల్లో మొదటి వ్యక్తి కేటీఆర్ కాదు, హరీష్ రావు గారు. రైట్. బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే మొన్న బండి సంజయ్ గారు గద్దర్కు పద్మ అవార్డుల విషయంలో కొంచెం సంచలనమైన అంశాలు రేకెత్తించండి. బీజేపీ కార్యకర్తలు చాలామందిని పుట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళకు పద్మ అవార్డులు రావు అన్న రీతిలో తను మాట్లాడిండు. దీనిపైన మీ సమాధానం ఏంది? బండి సంజయ్ వ్యక్తిగతంగా నాకు బాగా సన్నిహితుడు.
బట్ ఈ విషయంలో మాత్రం నేను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నా ఆయన వ్యాఖ్యల్ని. గద్దర్ యొక్క ప్రస్థానాన్ని అర్థం చేసుకొని ఉంటే ఆయన అట్లా మాట్లాడకపోయేవాడు. ఆయనకు తెలియదు గద్దర్ అంటే ఏందనేది పూర్తిగా తెలియదు. గద్దర్ అంటే ఒక విప్లవకారుడుగానే గద్దర్ని చూస్తున్నాడు. బట్ గద్దర్ ఎప్పుడో 96లో రిజైన్ చేశాడు మావోయిస్ట్ పార్టీకి. గద్దర్ లేనిది మలిదశ తెలంగాణ ఉద్యమం లేదు. గద్దర్ లేనిది తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొని కేసీఆర్ గారు తెలంగాణ సాధించిందంటే వెనకాల గద్దర్ది ఒక ప్రత్యక్ష పాత్ర. ధూమ్ధామ్ ఇవాళ సక్సెస్ అయిందంటే దాని వెనకాల గద్దర్ క్రియేట్ చేసింది ఆయన కాకపోవచ్చు. కానీ జానపదాన్ని తెలంగాణ ఉద్యమానికి మలచడంలో ఒక మార్గదర్శి గద్దర్. మొదటి పాట అమ్మా తెలంగాణమా, నన్నుగన్న తల్లుల్లారా, ఇట్లాంటి పాటలన్నీ కూడా గద్దర్ రాసిన తర్వాతనే ఆ ప్రస్థానంలోనే మిగతా వాళ్ళంతా పుట్టుకొచ్చారు. అంటే గొప్ప కవిత్వం అందశ్రీ సొంతం కావచ్చు, గూడంజన సొంతం కావచ్చు. గూడంజన కూడా సమకాలికుడు గద్దర్కి. బట్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ జానపదాన్ని తెలంగాణకు అనుకూలంగా మలచడంలో గద్దరు మొదటి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రభావితమైన వాళ్ళే. ఈ రోజు వరకు వరంగల్ శ్రీని కావచ్చు, మిఠపల్లి సురేందర్ కావచ్చు, కోదాట్ సీన్ కావచ్చు, ఎవరి పేరున తీసుకోండి మీరు, అందరి మీద గద్దర్ ముద్ర ఉంది. గద్దర్ను అభిమానించాల్సింది ఆయన సాహిత్య సృజనకు. నేను చెప్తున్నా కదా, అసలు నోబెల్ ప్రైజ్కు అర్హుడైన కవి తెలంగాణలో చాలామంది ఉన్నారు. బట్ ఫస్ట్ ప్లేస్లో మనం గద్దర్ని పెట్టవచ్చు. అవి పద్మ అనేది ఆయనకి చాలా చిన్నది. అది పద్మ అవార్డు కనుక గద్దర్కి ఇస్తే ఆ గౌరవం పద్మ అవార్డుకి వస్తుంది, గద్దర్ కాదు. కానీ గద్దర్ చాలా ఎదిగిపోయాడు. తెలంగాణలో ఒక రాజకీయ పర్సనాలిటీస్లలో గత 50 ఏళ్లలో కేసీఆర్కి వచ్చినంత గౌరవం ఎవరికి రాలే. ఓ టవరింగ్ పర్సనాలిటీ. సేమ్ సాహిత్యంలో కూడా ఎవరి గురించి చెప్పుకోవాలన్నా, ఈవెన్ కాలేజీ లాంటి వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని క్రియేట్ చేసినా కూడా జనం దగ్గరికి తీసుకుపోగలిగిన సాహిత్యాన్ని అద్భుతంగా మలిచిన వ్యక్తి గద్దర్. గద్దర్ సాహిత్య సృజనకు మనం ఏ అవార్డు అయినా అది ఆ అవార్డు గౌరవం తప్ప గద్దర్ కాదు. అన్నిటికంటే అవార్డుల కంటే ఎదిగిపోయిన మనస్తత్వం ఆయనది. కాబట్టి గద్దర్ విషయంలో ఎవరు మాట్లాడినా కూడా తప్పే అవుతుంది. ఒకటి రేవంత్ రెడ్డిని అభినందించాలి, ఎందుకంటే గద్దర్ పేరు మీద అవార్డు క్రియేట్ చేశాడు. గద్దర్ డాటర్కు రాజకీయంగా అవకాశం వేయడమే కాకుండా ఇవాళ సాంస్కృతిక సారథికి బాధ్యతలు ఆమెకు అప్పచెప్పడం, అన్నీ కూడా డెఫినెట్గా గద్దర్ను గౌరవించుకోవడం అంటే తెలంగాణను గౌరవించడం. రైట్. అంటే గద్దర్ కూతురు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ పదవికి పరిమితం చేసిరా, లేకపోతే ఉన్నతమైన పదవులు ఏమైనా ఇచ్చే అవసరం ఉండినా గద్దర్ కుటుంబానికి? ఆమెకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, గెలవలేదు. రెండవసారి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదంటే, అంటే మొదటిసారి ఆమె ఓడిపోయింది కాబట్టి రెండోసారికి ఆమె రైట్ క్యాండిడేట్ కాదేమో, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ఆయన అనుకున్నాడు. అందుకని బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఆ బీజేపీలో ఆయనకున్న పలుకుబడి, కాంగ్రెస్లో ఈ సింపతి, ఈ రెండు కలిసి వచ్చి ఆయన గెలిచారు. అది కరెక్ట్ డిసిషన్. అది వెన్నెల గారికి కానీ సూర్యకి కానీ ఏదన్నా ఆయన ఇవ్వదలుచుకుంటే భవిష్యత్తులో చాలా ఉన్నది అవకాశం. రైట్. ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీల పరంగా చూసుకుంటే సరే గెలవడం ముఖ్యం, కాకపోతే ఈ నియమ నిబంధనలు లేకపోతే మోరల్స్, ఎథిక్స్ అన్నీ కూడా కాలరాస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జంపింగ్లు అవుతూ ఈ పార్టీలు జంపు జిలానీలకు ముఖ్యంగా కార్యకర్తలను కాదని, కష్టపడ్డలను కాదని ఇటువంటి వాళ్ళని ఇవ్వడం వల్ల లీడర్షిప్ డెవలప్ చేసినట్ట లేకపోతే తొక్కేసినట్టు. ఎందుకంటే ఇప్పుడున్న లీడర్ అంటే ఏంటంటే తనకు అనుకూలంగా అన్నిటిని మలుచుకునేవాడు లీడర్. హీ హ్యాస్ టు లీడ్ ద పీపుల్, నాట్ లెడ్ బై ద పీపుల్. ప్రజలకు అనుకూలంగానో అట్లా వాళ్ళ అన్న మాటల మీదనో ప్రభావితం అయిపోయేవాడు ఎప్పుడు లీడర్ కాదు. తన ప్రజలకు ఇష్టం లేనిదైనా కూడా వాళ్ళని తన దారికి తెచ్చుకునేవాడు లీడర్. బట్ ఆ లీడర్షిప్ లక్షణాలు ఏ రాజకీయ నాయకుల్లో కనబడట్లేదు, కొట్టుకుపోతూ ఉన్నారు. ప్రజలకున్న కొన్ని చౌకబారు ఆలోచనలకు అనుకూలంగా కొట్టుకుపోతున్నారు. ప్రజలను ఈ తప్పు బాబు, నేను చెప్పేది కరెక్ట్, నా దారికి నువ్వు రావాల్సిందే అని తీసుకుపోయే పద్ధతిలో లేదు. రాజకీయాలను భ్రష్టు పట్టించారు అందరు కలిసి. ఇప్పుడు ఒక కొత్త రాజకీయాలు, కొత్త యువతతోని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక నవతరం కొత్త పార్టీతో ముందుకు వస్తే తప్ప ఈ ప్రక్షాళన జరగదు. బట్ ఆ యూత్ కూడా అట్లాగే అయిపోయినారు, భజన పరులు అయిపోయినారు, లాయల్గా నేను ఫలానా వ్యక్తి మనిషిని అని చెప్పుకునే స్థాయికి దిగదారిళ్ళు. ఇండివిజువాలిటీ పోయింది. ఒక మంచి రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. ఎవరైనా మాలాంటి వాళ్ళము అట్లా ఆలోచించినా కూడా మాకు అక్కడ అవకాశాలు ఉండవు. కాబట్టి ఐసోలేట్ అయిపోతున్నాం. వ్యాఖ్యానించడానికే తప్ప
పరిపాలనకు మేము పనికి రాకుండా పోతున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుంది? తెరపైకి వస్తున్నటువంటి పేర్లు ఖచ్చితంగా ఇటు ఈటల రాజేందర్ గారిది వినిపిస్తూ ఉంది ప్రప్రథమంగా. ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు వీస్తున్న గాలి బీసీలు. మహేష్ కుమార్ని ఎప్పుడైతే కాంగ్రెస్ పెట్టిందో అంతకంటే ముందే బీసీ విషయంలో కమిట్ అయింది బండి సంజయ్కి. ఆల్రెడీ ఒక టర్మ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్కే వాళ్ళు ఇస్తారు. ఎవరుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఇష్టం, మనం ఎట్లా చెప్తాం. బట్ ఈటల రాజేందర్ రావడం వల్ల ఆ పార్టీకి మళ్ళొకసారి జీవం పోసినట్టు అవుతుంది. ఎందుకు అంటే ఆయన కేవలం అంటే బీజేపీలో ఆయన ఉన్నా కూడా వ్యక్తిగత ఫాలోయింగ్ రాజేందర్కి ఎక్కువ ఉంది. ఒకటి ఆయన లెఫ్టిస్ట్ కావడం, సో లెఫ్ట్ భావాలతో ఉన్న వాళ్ళు కూడా బీజేపీ అంటే ఇష్టపడరు, కానీ రాజేందర్ అంటే ఇష్టపడతారు. రెండవది టీఆర్ఎస్లో ఆయనకున్న సత్సంబంధాలు. ఎవరికైనా టీఆర్ఎస్ నచ్చకపోయినట్టయితే ఒక ఆప్షన్గా రాజేందర్ వెంటబోయే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి బీజేపీ బలపడడానికి రాజేందర్ అక్కడ ఉపయోగపడతాడు. రైట్, ఓకే. అంటే ఇప్పుడు రాజేందర్ గారికి ఒకవేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి అప్పచెప్తే జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే, బీజేపీ ఎక్కడున్నా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు, కర్ర పట్టుకొని వచ్చిన వాళ్ళకు, సంఘులో ఉన్న వాళ్ళకు పదవులు అప్పచెప్పింది, కానీ వినూత్నంగా ఈ లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళకు పెద్దగా చెప్పలేదు. మరి చెప్పే అవకాశాలు ఉంటాయా? అంటే ఆర్ఎస్ఎస్ హోల్డ్ బీజేపీ మీద లేదని నేను అనను, కానీ బీజేపీ కూడా అన్ని పార్టీలతో సమానమైంది ఇప్పుడు. దానికి ఏం ప్రత్యేకత లేదు. అంటే మీరు అన్న జంప్ జిలానీలను కానీ పార్టీ ఎదగడానికి ఏం తప్పులు చేయాలో సిద్ధాంతం గల పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిపోయిందంట, కంప్లీట్గా మారింది. కానీ ఉన్నతమైన పదవులలో ఎవరిని పెట్టాలనే దానిలో కొంత ఆర్ఎస్ఎస్ యొక్క సూచనలకు, వాళ్ళ ఆదేశాలకు కొంత స్థానం ఉంటుంది. రైట్, మీకున్న అవగాహన ప్రకారం రాజేందర్ను రిఫర్ చేస్తుందా ఆర్ఎస్ఎస్, డినే చేస్తుందా? అంటే ఈ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవచ్చు. రాజేందర్కు ముఖ్యమంత్రి చేయాలన్నా వద్దా అనే కాడ ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఉంటుంది. బీజేపీని బలోపేతం చేయడానికి ఎవరిని పెట్టాలనే కాడ ఆర్ఎస్ఎస్ పాత్ర ఉండదు, బీజేపీదే ఉంటుంది. ఓకే, రైట్, ఇది బీజేపీ వ్యవహారం. అంటే కాంగ్రెస్ వ్యవహారం చూసుకుంటే రేవంత్ రెడ్డి దిగిపోయి కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ కొంచెం ఇది డీప్గా పోయి ఆలోచిస్తే మనకు దానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి నాకు తెలిసి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒకవేళ కాంగ్రెస్ ఆయన దించడానికి ప్రయత్నం చేస్తే ఆయన బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఉంటాడు సపోర్ట్తో. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం అయితే తథ్యం. ఒకవేళ బీజేపీ ఆయనను పడగొట్టాలనుకుంటే ఇప్పుడు బీజేపీకి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీని కంట్రోల్ చేస్తున్నాడు, బీజేపీ కేంద్ర పాలనను చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వద్దంటే వాళ్ళు ఆగిపోతారు, రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అటువంటిది. ఓకే, కాబట్టి చంద్రబాబు నాయుడు కాదని బీజేపీ రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేయదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు దించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెస్ పాలనే పోతుంది. ఇదే రేవంత్ రెడ్డి కొంతమందిని చీల్చుకొని బీజేపీ సపోర్ట్తోని అవసరమైతే బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తీసుకొని అధికారంలో కొనసాగుతాడు. బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని ఎందుకంటే సపోర్ట్ చేస్తారా? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? అప్పుడున్న పరిస్థితులలో చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది బట్ ఒకవేళ బీఆర్ఎస్ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన రేవంత్ రెడ్డి మేనేజ్ చేసుకోగలుగుతాడు. బట్ నాకు తెలిసి అయితే ఇంకో 4 ఏళ్ళ దాకా ఇంకో ముఖ్యమంత్రిని మనం ఊహించడం అనేది అనవసరం. రైట్, నేనే అన్నాను ఒక స్టేజ్లో ఇక డిసెంబర్తో అయిపోతున్నదని. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఇంకా తిరుగులేని ఆధిపత్యాన్ని అక్కడ చెలాయిస్తున్నాడు, ఇంకా రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మానసికంగా ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. ఫిజికల్గా కాంగ్రెస్లో ఉన్న రాహుల్ గాంధీ కనుసన్నల్లో పోతున్నట్టు కనిపించిన వీళ్ళకంటే చంద్రబాబు యొక్క ఆధిపత్యం రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ఉంటుంది. అంటే మనిషి ఇక్కడ మనసు అక్కడ అన్నట్టే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే గత కొన్ని సందర్భాలలో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దగ్గరకు కూడా రానివ్వలేని సందర్భాలు ఛాయాచిత్రాలు కొన్ని చూసినాం. మరి వాళ్ళు పట్టించుకోవట్లేరు అధిష్టానం అని అన్నది ఉన్నది వార్త. ఇప్పుడు ఇక్కడ 64-65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డిని తీసేస్తే 64 మంది ఉన్నారు. 64 మందిలో ఎవరి హోల్డ్లో ఎమ్మెల్యేలు ఉన్నారు? రాహుల్ గాంధీ హోల్డ్లో ఉన్నారా, రేవంత్ రెడ్డి హోల్డ్లో ఉన్నారా? ఓకే, అనేదే ఇంపార్టెంట్. ఒకవేళ రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ ఎమ్మెల్యేలలో, రాహుల్ గాంధీ కూడా తల వంచాల్సిందే. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పోగొట్టుకోవడానికి రాహుల్ గాంధీ సిద్ధపడాడు. రేవంత్ రెడ్డి వింటాడా తన మాట, వింటలేడా అనేది పక్కకు పెట్టండి.
అది కాంగ్రెస్ ప్రభుత్వంగా కొనసాగాలంటే రేవంత్ రెడ్డి మాట రాహుల్ గాంధీ వినాలి. రైట్. మొన్న దావోస్లో చూసుకుంటే ఫడ్నవీస్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, లేకపోతే పక్కన కూర్చున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ అంత ఇండికేషన్ కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు ఇస్తలేరు, మీరు ఏమైనా కింద మీద చేస్తే మేమంతా ఒకటి కాడ కూర్చున్నామని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చిండు అని అంటారు కొంతమంది. నిజమేనా? ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని పెట్టినప్పుడే రాహుల్ గాంధీకి తెలుసు. ఇక చంద్రబాబు ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి అయి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వెళ్ళిండో అప్పటికి వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డిని మనం నమ్మలేము, బట్ ఏం చేయలేము. ఒక అశక్తత కాంగ్రెస్ అంటే బండ కింద చేరికినట్టు అయిపోయింది. కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతారు, ఇట్లాగా అడ్జస్ట్ అయిపోతారు. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుందా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు? కంపేర్ చేయలేము, ఎందుకంటే 1 ఇయర్ అయింది కాబట్టి మనం కంపేర్ చేయలేము 1 ఇయర్ 10 ఇయర్స్తో. బట్ దిశ చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా మారాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి పట్టుదల ఉంది, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి వెనకాల అంటే కేసీఆర్కున్న థాట్ ప్రాసెస్ కానీ, కేసీఆర్కున్న ఆ రాజకీయ అనుభవం కానీ, ప్రజల పట్ల కేసీఆర్కున్న ప్రేమ కానీ, ఒక పరిపాలన దక్షత కానీ, ఆయనకున్న ఒక మేధావుల అండ కానీ ఏది కూడా రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి డెఫినెట్గా ఆయన చాలా ఎదగాలి, చాలా నేర్చుకోవాలి, చాలా మారాలి. ఇప్పటివరకు అయితే లాస్ట్ 15 months అనుకుందాం మనం, ఈ 14 నెలల పరిపాలన చూసినట్టయితే అప్ టు ద మార్క్ అయితే లేదు. కొన్ని మంచి డిసిషన్ తీసుకోవచ్చు, బట్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కానీ, వాటి అమలు చేసే విషయంలో కానీ, ప్రతిపక్షం మీద ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన కొన్ని సమస్యలను హ్యాండిల్ చేస్తున్న తీరు కానీ, పర్టికులర్గా ఇరిగేషన్ రంగం గురించి ఆయన చేస్తున్నది కానీ అన్నీ కూడా ఒక ఫెయిల్యూర్ని చూపెడుతున్నాయి తప్ప క్వాలిఫై కాలేదు ఆయన. బట్ ఆయన ప్రయత్నం, ఆయన తపన, ఆయన పట్టుదల ముందు ఎట్లా పోద్దనేది చూడాలి. బట్ ఇంకో 1-2 years అయితే కానీ ఆయన మార్క్ రాజకీయం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు అయితే ఈ తక్కువ సమయం అయినా కూడా దశ సరి అయిన పద్ధతిలో లేదు. మనం ఈ అన్న అంశాలు చర్చించిన తర్వాత మనం మళ్ళీ మొదటికి వెళ్తే కనుక దావోస్ నుంచి తెచ్చినటువంటి పెట్టుబడుల మీద క్లియర్గా హరీష్ రావు గారు 2-3 సార్లు మాట్లాడారు. మీకు అజీర్తి చేసింది, మీకు అరుగుతలేదు మేము తెచ్చినటువంటి పెట్టుబడులను చూసి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఈనో తాగండి అని కాంగ్రెస్ వాళ్ళు హోర్డింగ్లు పెట్టారు. వీళ్ళేమో ఇంకో రకంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకోటి ఇట్లా చేసినా కూడా నమ్ముతలేరు ప్రజలు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే దిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు, మేము నిజంగానే పెట్టుబడులు తీసుకొచ్చినామని తెలంగాణ ప్రజలను నమ్మింపజేస్తారు అని చెప్పేసి హరీష్ రావు గారు అనడం జరిగింది. దీని వెనుక ఏం జరిగి ఉందని అంటూ ఈ హరీష్ రావు గారు ఆ వ్యాఖ్యల వెనుక అంటే ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పుడు కదా, కాబట్టి అప్పటిదాకా విమర్శలను భరించాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. ఆయన అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకోవచ్చు, అగ్రిమెంట్ల మీద సంతకాలు జరిగినాయి, ఎంఓయూల మీద జరిగినాయి. ఎంఓయూ అయినా అంతే కదా. ఇప్పుడు అంటే ఎంఓయూను లీగాలిటీ పరంగా మనం ఏం చేయలేము. ఒకవేళ పెట్టుబడి 10 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి అగ్రిమెంట్ మనం ఎంఓయూ చేసినా కూడా దాన్ని బ్రేక్ చేసుకున్నా కూడా లీగాలిటీగా ఏం చేయనీకుండదు, ఏం చేయడానికి ఉండదు. అది ఒక అండర్స్టాండింగే, అది ఎన్ఫోర్స్ చేయలేము మనం. అగ్రిమెంట్ అనేది ఏముండదు, ఎంఓయూలే ఉంటాయి. ఎంఓయూలోనే ఎన్ఫోర్స్ చేయలేము. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఆయన అమెరికా పోయినప్పుడు, దావోస్ పోయినప్పుడు చాలా ఎంఓయూల మీద సంతకాలు అయినాయి. బట్ నాకు తెలిసి అయితే అవి ఏవి రాలేదు. అట్లనే జరుగుద్దేమో అని ప్రతిపక్ష నాయకులు చెప్తారు, హరీష్ రావు లాంటి వాళ్ళు. బట్ లెట్ అస్ పాజిటివ్, అంటే మనం ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఊరికే చెప్పాడు, ఆయన మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మెగా వాళ్ళు ఇక్కడ వాళ్ళే 45,000 కోట్లకు వాళ్ళు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలని సంతకాలు పెట్టారు. ఇక్కడ సంతకాలు చేసుకోవాలని అక్కడ ఎందుకు చేసిరని కూడా అన్నాడు. అదే అయితే ఏది ఉన్నా కూడా మెగా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టాలనే తపన ఉంది, అవకాశం కూడా ఉంది. కాబట్టి రావు అని అనుకునే దానికంటే అవి వస్తాయని అనుకుందాం. కొన్ని ఐటీ కంపెనీస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేస్తే వాళ్ళు వస్తారు. లేదు ఈ హైడ్రా పేరుతో ఇట్లాంటివన్నీ చేస్తే రారు వాళ్ళు. అది తగ్గించుకోవాలి ఇప్పటికైనా, కానీ వాళ్ళు ఏం తగ్గుతున్నట్టుగా కనబడట్లేదు. రైట్. అండ్ ఇంకోటి మాట్లాడుతూ నిన్న ఇదే అంశాలు చెప్తూ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే పెళ్లి చూపులు అయిపోయినాయి, ఇక లగ్గం కొట్టేసి పెళ్లి చేయాల్సిందే, ఇవి పెళ్లి చూపుల లెక్క అని చెప్పేసి దాన్ని పోల్చడం జరిగింది. ఇటువంటి పరిభాష అనేది ప్రజలకు అర్థం కావడం కోసమైనా లేకపోతే పరిపక్వత లేకనా? అంటే పరిపక్వత లేదనేది ఎన్నోసార్లు రుజువైంది రేవంత్ రెడ్డికి. అది పెళ్లి చూపులు ఎట్లయితే ఎంగేజ్మెంట్ కావాలి కదా, ఎంఓయూ అంటే ఎంగేజ్మెంట్. అది ఎంగేజ్మెంట్ అయితే నమ్ముతారు, కానీ
పెళ్లి చూపులు అంటే చాలామంది చూస్తారు, చూసిన ఆయన్ని సరిపోతారు. చూసిన ఆయన్ని ఒప్పుకోరు కదా. కాబట్టి పెళ్లి చూపులు అంటే అనుమానాలు వస్తాయి. మా ఎంగేజ్మెంటే అయింది, ఇక పెళ్ళి ఒకటే మిగిలిందంటే అప్పుడు నమ్ముతారు. ఆయన మార్చుకోవాలి ఆయన భాష. రైట్. ఈ ఇంటర్వ్యూ ద్వారా రేవంత్ రెడ్డికి మీరు ఏం సూచించదలుచుకున్నారు అంటే, ఒక అరుదైన అవకాశాన్ని తెలంగాణ ప్రజలు కానీ ప్రకృతి కానీ ఆయనకి ఇచ్చింది. ఆయన పట్టుదలని నెగ్గింది. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, చెప్పి అయిండు మరి. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఆయనకు అనుభవం లేదు కాబట్టి అనుభవాన్ని తెచ్చుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి. జిమ్మిక్కులు చేయడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. భాష మార్చుకోవాలి. సో రేవంత్ రెడ్డి విషయంలో ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ అవసరం ఆయనకు. ఇప్పుడు కేసీఆర్ గారు తనకు చాలా నాలెడ్జ్ ఉన్నా, చాలా విషయాల మీద పట్టున్నా కూడా ఉద్యమకాలంలో చాలా అంశాల మీద ఆయన చర్చించిన మాలాంటి వాళ్ళతో. బట్ 1-10 సార్లు ఆయన కన్సర్న్డ్ పీపుల్తో మాట్లాడేవాడు. పొద్దున్నే పేపర్ చూసినాక ఏదైనా డౌట్ వస్తే దానికి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకునేవాడు. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అట్లాంటి థింక్ ట్యాంక్ ఉన్నట్టు కనబడుతుంది. ఆయన ఏమంటాడు అంటే, రేవంత్ రెడ్డి నేను నిర్ణయం తీసుకునేదాకా ఆలోచిస్తా, తీసుకున్న తర్వాత అసలు నేను ఆ నిర్ణయం పట్ల అసలు ఆలోచన చేయను అని చెప్పేసి చాలా ఆలోచన చేయనంటే ఇంప్లిమెంట్ చేయనండి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఆలోచనల ప్రకారమే మేనిఫెస్టో తయారైంది. ఆయనే పిసిసి ప్రెసిడెంట్. ఆయన తెలుసు అమలు చేయనని తెలిసి కూడా ఆయన అన్ని హామీలను పెట్టాడు. అమెరికాలో ఎవరు అడిగితే కూడా హామీలు ఇస్తాం, ప్రజలను మోసం చేస్తూనే ఉంటాం, రాజకీయ నాయకులకి ఇది అలవాటే, ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. రేపు మీరు కూడా ముఖ్యమంత్రి అయినాక అంతేనా అంటే నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు ప్రజలు అమాయకులు. మీకు కళ్ళ ముందట ఆ వీడియోలు తిరుగుతుంటే కూడా ప్రతిపక్షాలు ఆ వీడియోలను వేల సార్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఓట్లు వేశారు కదా. కాబట్టి ఇక్కడ తప్పు రేవంత్ రెడ్డిది కాదు, నమ్మిన ప్రజలది. రైట్. ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయి అంటారా, కావంటారా? కావా? క్లియర్. ఎందుకు కావంటే బడ్జెట్. ఓకే. ఆయన మొత్తము వచ్చిన డబ్బునంతా కూడా అక్కడ పెట్టినా కూడా వాడికి సరిపోదు. ఒక 3 లక్షల కోట్లు పెడితే తప్ప హామీలు అమలయ్యే పరిస్థితి ఉండదు. రైట్. ఇంకా జీతాలు ఎక్కంచిస్తాడు, పెన్షన్లు ఎక్కంచిస్తాడు, డెవలప్మెంట్ ఎక్కంచిస్తాడు, పెండింగ్ ప్రాజెక్ట్ ఎక్కంచి పూర్తి చేస్తాడు. ఇప్పుడు అప్పు కూడా చాలా తెస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన అప్పులతో పోలిస్తే ఈయనదే ఎక్కువ ఉంది. ఓకే. ఆయన 9 ఏళ్లలో చేసింది 4 లక్షల కోట్ల చిల్లర అయితే ఈయన ఒకటే సంవత్సరం 1,30,000 కోట్లు తెచ్చి వాళ్ళు చేసినటువంటి అప్పుకే మిత్తి కడుతున్నామని చెప్పేసి చెప్పిండ్రు. మిత్తి అనేది తప్పదు. అప్పు తేవడం తప్పు కాదు, మిత్తి కట్టడం తప్పు కాదు. అవి ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కేసీఆర్ అప్పులు చేసినా కూడా ఆదాయాన్ని పెంచాడు, మామూలుగా పెంచలే. ప్రపంచ రికార్డు అది. కేసీఆర్ 9 ఏళ్లలో ఆయన తెచ్చిన అప్పులను ఉపయోగించి ఆదాయాన్ని పెంచడం అనేది నవ్వుతో భవిష్యత్తు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో ఎవ్వరూ అంత ఆదాయాన్ని పెంచలే. 50,000 కోట్ల నుంచి 2.5-3 లక్షల కోట్ల దాకా కనీసం రెవెన్యూస్ 2 లక్షల కోట్లు దాటినాయి. 9 ఏళ్ల కాలంలో 3 రెట్లు రెవెన్యూలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రపంచంలో లేదు. పొగుడుతున్నట్టు కాదు కేసీఆర్ను. ఓకే. కేసీఆర్ తెచ్చిన అప్పులను సక్రమంగా వినియోగించిండు కాబట్టి అది ఇరిగేషన్లో కానీ ఇతర రంగాల్లో కానీ ఆ రిజల్ట్ వచ్చింది. బట్ ఈయనకు దిశ లేదు. ఊరికే అప్పులు తెచ్చిండని తిట్టడం తప్పితే, మరి అప్పులు తెచ్చిండు. కేసీఆర్ తెచ్చిన అప్పులతో పోలిస్తే ఈయనదే ఎక్కువ అప్పు. 1.5 ఇయర్లో ఆయన ఎంత తెచ్చిండు, 1 ఇయర్లో ఆయన ఎంత తెచ్చిండు, 1 ఇయర్లో ఈయన ఎంత తెచ్చిండు. అప్పులు తేవడం తప్పు కాదు, కేసీఆర్ అప్పు తెచ్చిండని తిట్టడం తప్పు. ఓకే. అప్పులు తేవడం తప్పు కాదు, అప్పులను ఎక్కడ ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి అప్పులను ప్రొడక్టివ్ రంగం మీద పెట్టట్లేదు. రైట్. ఫైనల్లీ 2 క్వశ్చన్లు. ఆర్టీసీని ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో చేసి మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పదామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అప్పుడైతే ఒక ప్రతిపాదన ఉండే, తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒకవేళ అట్లా చేయాలనుకుంటే చేయొచ్చేమో. ఎందుకంటే మెగా వాళ్ళకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది, ఓలెక్ట్రా. కాబట్టి బస్సులు అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాన్ని సపోర్ట్ చేయొచ్చు మనం. కానీ ఆర్టీసీని వాళ్ళకి అప్పచెప్పడం అనేది తప్పది. వెహికల్స్ అన్ని మార్చవచ్చు. ఎందుకంటే ఇవాళ ఈవీ వెహికల్సే కావాలి పొల్యూషన్ ఆపాలంటే. ఖర్చు కూడా తక్కువ, ఆర్టీసీ కూడా లాభాల్లో వస్తుంది. ఇప్పుడు అప్పచెప్పాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్స్గా వాటిని కన్వర్ట్ చేసినట్టయితే. ఆస్తులు నమ్ముకోవాల్సిన అవసరం కూడా ఆర్టీసీకి ఉండదు. కాబట్టి అటువంటి డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే
రవాణా సౌకర్యం అనేది ప్రజలకు మిగిలింది ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అవును. దాన్ని అప్పచెప్తే ప్రజలు సఫర్ అవుతారు. కాబట్టి పొల్యూషన్ బాగా పెరుగుతుంది ప్రైవేట్ వెహికల్స్ కొనుక్కుంటే. కాబట్టి ఆర్టీసీని ఇట్లాగే బతకనివ్వాలి. దాని మేనేజ్మెంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి. వీలైతే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారో అది అమలు చేయాలి. ఏంటంటే కార్పొరేషన్ లాగా కాకుండా కంప్లీట్గా ప్రభుత్వంలోనే భాగం కావాలి. అది ఓకే. ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు దొరుకుతున్నాయో అన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు దొరకాలి. దాన్ని ప్రైవేట్ చేయడం అనేది అది గొడ్డలు పెట్టు. ఆర్టీసీ ఎంప్లాయీస్ దాన్ని సపోర్ట్ చేయరు. పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమాలు ఆందోళనలు వస్తాయి. ఫైనల్గా చెప్పండి, రానున్న రోజుల్లో లేకపోతే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడే చెప్పలేము మనం. కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత వస్తున్నది. అది నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ వైపు పోతలేదు. వచ్చే అనుకూలతను బీఆర్ఎస్ ఉపయోగించుకోవడంలో ఇంకా వెనుకబడ్డది. కొంత బీజేపీకి ప్లస్ అవుతున్నది. మరి కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి ఆయనే ప్రత్యక్షంగా రాజకీయాలు చేసినట్టయితే ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు కేసీఆర్ని. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలన బాగుంది అనేది వాళ్ళ ప్రజలలో ఉన్న టాక్. ఓ 10% వరకైనా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు పశ్చాత్తాపంలో ఉన్నారు. బట్ కేసీఆర్ బయటికి రాకపోతే దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? ఆయన బయటికి రావాలి, ప్రజలతో చేరువగా ఉండాలి, ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలి, తన లోపల కొంత మార్పును తీసుకొచ్చుకోవాలి. ఏ మార్పు కావాలనుకున్నప్పుడు ఏబిసిడీలలో ఏ నుంచి జెడ్ దాకా రాయొచ్చు అన్నట్టు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాక్యాన్ని జోడించినట్టయితే ఓకే, ఏ నుంచి జెడ్ దాకా అన్ని రకాల మార్పులు బీఆర్ఎస్లో రావాలి. ఓకే, వస్తే తప్ప బీఆర్ఎస్ మళ్ళీ ఆ అవకాశాన్ని తీసుకోలేదు. రైట్. ఓకే. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని సాధించిన అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఇంతవరకు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా స్వయంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు, చెప్పలేదు. అండ్ ప్రజలు హైడ్రా వల్ల ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మూసీ వల్ల ఇబ్బంది పడుతున్నా, లేకపోతే కొంతమంది ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు రాక ఇబ్బంది పడుతున్నా, కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అని అన్నది ఒక్కటి ఉన్నది. దానికి సమాధానం చెప్పండి. దానికి ఆయనే సమాధానం చెప్పాలి. మనం ఎవరం కూడా సమాధానం చెప్పలేము. ఒక మాట ఏం తెలిసిందంటే రేవంత్ రెడ్డికి 1 year టైం ఇద్దాము. కానీ మీరు గడిచిపోయింది కదా. 1 year గడిచిపోయింది. రెండవది ఏంటంటే ప్రజలు కావాలనుకొని కాంగ్రెస్కి అధికారాన్ని అప్పచెప్పారు. వాళ్ళకు అర్థం కావాలి ఏ పాలన కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏరుకోలు చేసుకున్నామో కూడా ఎగిరెగిరి తన్నుతున్నాడు, చూస్తూ కూర్చున్నాడు అన్నట్టు కేసీఆర్. అంతేనా? కొంత సమయం ఇవ్వాలనేది వేచి ఉండే ధోరణిని ఆయన అవలంబిస్తున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డికి కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఉంటే ఆయన ఈ రోత మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయనకి ఏంటంటే కేసీఆర్ రావద్దు అసెంబ్లీకి. కేసీఆర్ రావద్దు కాబట్టి ఆయనను రాకుండా ఉంచడానికి అగౌరవంగా ఆయనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. గౌరవం లేని కాడికి కేసీఆర్ రాడు. కావాలంటే ప్రజల దగ్గర పోతాడు కానీ గౌరవం లేని దగ్గరికి రాడు. వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఇట్లే ఉందనుకోండి, ఇదే ప్రతిపక్ష పదవి వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తాడు, ఆయన తప్పుకుంటాడు. ఎందుకంటే ఆ గౌరవం లేని దగ్గరికి ఆయన రాడు. ఆయన చాలా అగౌరవపరిచే భాష రేవంత్ రెడ్డి వాడిండు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఆయనకు నిజంగానే కేసీఆర్ను అసెంబ్లీలో చూడాలని ఉంటే అట్లా మాట్లాడకపోయేవాడు. అంటే కావాలని రెచ్చగొట్టే రాకుండా చేస్తుండే. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభావం ఉండదు. ఆడ హీరో కేసీఆర్ అవుతాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, అందుకోసమే రాకుండా ఉండటానికి రావద్దని చెప్పకుండా ఈ రకమైన అడ్డదారి పద్ధతులు ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి. చాలా రోజుల నుంచి చాలామంది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు పోరాడుతుంది దేని గురించి అని అంటే బీసీ రాజ్యం రావాలని చెప్పేసి, బహుజనులు అధికారంలోకి రావాలని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది అక్కడ బయలుదేరు వర్కౌట్ అవుతుందా బహుజన రాజ్యం అని అంటే? ఒకటైతే చైతన్యం పెరిగింది బీసీలలో. ఈ అన్ని పార్టీలు మనల్ని వాడుకుంటున్నాయి తప్ప మనకు ముఖ్యమైన పాత్ర ఇవ్వడం లేదు. కాబట్టి మనంతర మనమే టికెట్ ఇచ్చే స్థాయికి ఎదగాలి, ఇంకో దగ్గర పోయి మనం ఎందుకు టికెట్లు అడగాలి అనే ఒక చైతన్యం అయితే యువతలో వచ్చింది. అయితే ఈ యువతకు ప్రతిబంధకం ఎవరు అంటే ఈ బీసీలలో ఉన్న వృద్ధ నాయకులు. వాళ్ళని పక్కబెట్టి యువత అంతా కూడా వేర్వేరు కులాలలో ఉన్న యువత ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. కులాలను ఐక్యం చేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నాకు తెలిసి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వృద్ధ నాయకులు ఉన్నంతకాలం కుల సంఘాలల్లో వాళ్ళ ఐక్యం కానియరు. వాళ్ళంతా ట్రెడిషనల్గా బానిస మనస్తత్వంతో ఉన్నారు. వాళ్ళు ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కనుసన్నల్లో
రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. బట్ యంగ్ జనరేషన్ అట్లా అనుకోవట్లేదు. అంటే ఈ యంగ్ జనరేషను ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాదు. ఓకే, ఏ పార్టీకి అవకాశం లేదు. బట్ ఈ 3-3.5 సంవత్సరాల్లో యువత వివిధ బీసీ విభాగాల్లో ఉన్న యువత ఆ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయగలగాలి. ఫస్ట్ వాళ్ళు ఒక ఫ్రంట్ లాగా ఏర్పడి ఆ చైతన్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇప్పటిదాకా జరిగిన అన్యాయాల మీద భావజాల వ్యాప్తి చేయాలి. తెలంగాణ కోసం కూడా ఎట్లా తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందనే దాని మీద మేము బాగా రీసెర్చ్ చేసి ప్రచారం చేసాం. ఓకే, పాటలలో కానీ రకరకాల పద్ధతుల్లో ఆ సాహిత్య సృజన జరగాలి. ఓకే, జానపదాన్ని బీసీల సమస్యల మీద ఫోకస్ చేసే విధంగా పాటలుగా మలచాలి. పర్టికులర్గా ఎక్కువ సాహిత్యాన్ని సృష్టించింది దళిత కవులు, బీసీ కవులు. అవును, మళ్ళీ వాళ్ళు ఒకసారి ఈ కమ్యూనిటీ బేసిస్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, వృత్తులకు జరుగుతున్న అన్యాయాల మీద ఓకే, వాళ్ళు గలం విప్పాలి. యూత్ దాన్ని ఉపయోగించుకొని ఆ ప్లాట్ఫామ్స్ను క్రియేట్ చేయాలి. ఓ 2 ఏళ్ల తర్వాత అదొక పార్టీగా కనుక రూపుదిద్దుకుంటే ఆ పార్టీకి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ రాదు. ఓకే, ఇండిపెండెంట్గా ఈ ఫ్రంట్ గవర్నమెంట్ను ఫామ్ చేయకపోవచ్చు, కానీ ఈ ఫ్రంట్ సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేరు. ఓకే, అంటే రాజకీయాలను శాసించే స్థాయికి, కీ రోల్, టికెట్లను యాచించే స్థాయి నుంచి రాజకీయాలను శాసించే స్థాయికి బీసీలు ఎదుగుతారు. ఇప్పుడున్న వాతావరణం అట్లుంది. ఓకే, దాన్ని గమనించే అన్ని పార్టీలు బీసీలను పార్టీ అధ్యక్షులను చేస్తామని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. అండ్ కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే మీరు ఎంతమంది ఉన్నారు, పిడికడి మంది ఉండరు అని చెప్పేసి అగ్రకులాలను వ్యతిరేకించడం వల్ల బీసీలు ఏకమవుతారా, బీసీ రాజ్యం వస్తుందా? అంటే అగ్రకులాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈ పాజిటివ్ ధోరణిలో పోవాలి కానీ నెగిటివ్ ధోరణిలో పోవద్దు. ఎవరో అన్నారు మాకు మీరు ఎడ్ల ఓట్లు వద్దు ఇట్లాంటివి, అది మనమే ప్రతిబంధకం సృష్టించుకున్నట్టు. రెడ్లకు కూడా సీట్లు అంటే దీనివల్ల ఆల్రెడీ అంటే అవునన్నా కాదన్నా కుల వివక్షతలు ఉన్నాయి, ఇంకా పెరగవా ఇటువంటి తారతమ్యతలు పెరగవా ఇటువంటి పదజాలం వలన? అంటే వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరదు. పాజిటివ్గా పోతే నెరవేరుతుంది, ఇంకోరి వ్యతిరేకంగా కూడగట్టాలనుకుంటే సాధ్యం కాదు. ఒకటే చెప్పాలి, మనకు అవకాశాలు రావట్లేదు, మనమే అవకాశాలను సృష్టించుకుందాం. ప్రజాస్వామ్యం, ఓటు విలువ, వీటి మీద అవగాహన పెంచాలి. కులానికి జరిగిన అన్యాయం మీద ఇంతవరకు మనకి ఎటువంటి లోన్స్ కానీ కార్పొరేషన్స్ తరఫున కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులు కానీ ఏవి కూడా మనకు రావడం లేదు. 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో చూసాం, 15 ఏళ్ళు తెలంగాణలో చూసాం, ఇంకెప్పుడు మనకి. సో మనల్ని మనమే డెవలప్ చేసుకుందాము, మనం సమాజంలో సగభాగం ఉన్నాము అనే పాజిటివ్ ధోరణితో ముందుకు పోయినట్టయితే సక్సెస్ అవుతారు. బట్ నేనే ముఖ్యమంత్రిని కావాలి, నాకు రెడ్ల ఓట్లు వద్దు అని ఎవరన్నా అనుకున్నట్టయితే వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. ఇంకోటి, ఈ పార్టీలలో ఉండి కూడా బీసీలకు రాజ్యాధికారం వస్తుందని చెప్తే అది అపహాస్యం చేయడమే అవుతుంది. ఒక కొత్త పార్టీ రావాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్లో మహేష్ గౌడ్ గారిని పెట్టినా, బీజేపీలో ఈటల రాజేందర్ను పెట్టినా కూడా అవి పార్టీల వరకే బీసీల రాజ్యం రాదు. బీజేపీ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ రాజ్యం వస్తుంది, కానీ బీసీ రాజ్యం రాదు. రెండవది, వాళ్ళు కష్టపడి మళ్ళొకసారి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చినా వాళ్ళకే ముఖ్యమంత్రి ఇస్తారనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఎందుకంటే గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు. మరి డి శ్రీనివాస్కి ముఖ్యమంత్రి ఇచ్చారు? ఇవ్వలే కదా. కాబట్టి బీసీల రాజ్యం రావాలంటే బీసీల పార్టీ కావాలి. అది రెడ్లను వ్యతిరేకించడం వల్ల, వెల్మలను వ్యతిరేకించడం వల్ల రాదు. బీసీలను ఐక్యం చేయడం వల్ల వస్తుంది. భావజాల వ్యాప్తి, జయశంకర్ సార్ ఏదైతే సిద్ధాంతాన్ని ఇచ్చిండో, అంబేద్కర్ గారు ఏదైతే బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడో, జయశంకర్ సార్ చెప్పింది కూడా అదే. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ లక్ష్యం. కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియ, ఈ 3 డిఫరెంట్ ఏళ్ళు అంబేద్కర్ చెప్పిందే జయశంకర్ చెప్పాడు కొంచెం మార్చి. ఆ 2 సిద్ధాంతాలే బోధించు, సమీకరించు, పోరాడు. అదే ఇవాళ బీసీలకు శిరోధార్యం కావాల్సిన అవసరం. రైట్. ఇది బీసీల అంశం. అయితే ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి మందకృష్ణ గారు మరి ఫిబ్రవరి 7వ తారీఖున సభ పెట్టేందుకు సిద్ధమైపోయినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు ఈ పోరాటం అంతా దేని గురించి అని అంటే, వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ వల్ల
లాభమా నష్టమా మాదిగలకు, లేకపోతే మాలలకు లాభమా నష్టమా అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏంటిది? అంటే ఇప్పటికీ ఆ స్టేజ్లో లేదు సమాజం. ఖచ్చితంగా వర్గీకరణ జరగాలనే దాని మీద ఉన్నారు. ఓకే, ఎవరు దాన్ని వ్యతిరేకించడం లేదు, మాలలు కూడా వ్యతిరేకించడం లేదు. ముందుగా మీ ద్వారా మందకృష్ణ గారికి అభినందనలు, పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు. వాస్తవంగా చెప్పాలంటే అవార్డు గౌరవం దక్కింది మందకృష్ణకి ఇవ్వడం వల్ల. ఓకే, మందకృష్ణ కేవలం ఒక మాదిగల సమస్యల మీదనే పోరాడలే, అవును, ఒక గుండె రంధ్రాలు పడ్డ పిల్లల గురించి కష్టపడ్డాడు. ఆ తర్వాత దివ్యాంగుల గురించి కష్టపడ్డాడు, వాళ్ళ పెన్షన్ పెంచడానికి ఆయనే కారణం. ఇట్లా లెక్క పెడితే చాలా సమస్యల మీద ఆయన పోరాడిండు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా అక్కడికి పోతాడు. అవును. కాబట్టి మందకృష్ణ ఒక ఉద్యమకారునిగా ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం అనేది బీజేపీకి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు రికమెండ్ చేయకపోయినా కూడా ఆయనకు అవార్డు ఇచ్చారంటే డెఫినెట్గా ఆ క్రెడిబిలిటీ ఇవ్వాల్సిందే. రెండవది ఏంటంటే మాలలతో కూడా నేను మాట్లాడాను. ఓకే, మందకృష్ణతో మాట్లాడాను. మందకృష్ణ వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్స్ కూడా పోయినాను, మాలల మీటింగ్ కూడా పోయినాను. పోయినప్పుడు ఏంటంటే ఇక్కడ సమస్య అంతా ఆర్టికల్ 341తో వస్తున్నది. ఓకే, దాన్ని అది ఇప్పుడు అది లేకుండా కూడా అమలు చేయొచ్చు. బట్ ఎవరైనా కోర్టుకు పోయినట్టయితే మళ్ళీ స్టే వస్తుంది. ఓకే, కాబట్టి మాలలను కన్విన్స్ చేసుకొని ఈ వర్గీకరణ మళ్ళీ కోర్టుకు పోకుండా వర్గీకరణను చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే షమీమ్ అఖ్తర్ జస్టిస్ గారి ఏకసభ్య కమిషన్ ఉందో దాని ముందు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఎట్లుండాలి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వర్గీకరణ అనే దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కమిషన్ వేసింది. ఓకే, మాలలను మాదిగలను కూడా ఆ కమిషన్ ముందు ప్రాపర్గా రిప్రజెంట్ చేయించి వాళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వర్గీకరణ జరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అంటే మందకృష్ణ మాదిగ ఫైట్ అయితే డెఫినెట్గా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఆయనే ఇది అమలయ్యేదాకా కూడా ఆ పోరాటాన్ని కొనసాగించాలి. 1,00,000 డప్పులు 1000 గొంతులు ఏవైతే ఉన్నాయో అది ఇంకా పెరగాలి. ఓకే. అంటే ఇక ప్రభుత్వం వెనక్కి పోలేని స్థితి తీసుకురావాలి, ఒత్తిడి తీసుకురావాలి. అయితే మాల్లో కూడా వాళ్ళు చెప్పే డిమాండ్స్ను కూడా అవి చర్చించి కొంతమంది మేధావులతోని నేను వారికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే హరగోపాల్ లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు ఎవరైతే కొంత ఇంకా ఇతర ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మధ్యవర్తులుగా పెట్టుకోండి. జడ్జెస్ ఉన్నారు, మాదిగ జడ్జెస్ ఉన్నారు, మాలల జడ్జెస్ ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టుకొని దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. మేమెంతో మాకంతా అనేది ఒక డెమోక్రటిక్ నినాదం. ఇప్పుడు మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, ఈ కులగణన కనుక జరిగి కరెక్ట్ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇచ్చిన లెక్కలకు వీళ్ళు ఒప్పుకున్నారనుకోండి, శాస్త్రీయంగా జరిగింది ఈ సర్వే. ఉపకులాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నేనే ఒక సజెషన్ ఇచ్చాను మీడియా ద్వారా, వాళ్ళకు కూడా చెప్పాను. ఇవన్నీ కూడా చాలా చాలా అట్టడుగునున్న కులాలు ఇవి, ఉపకులాలు. 57 ఉపకులాలు ఉన్నాయి ఇద్దరికి కలిపి. ఈ ఉపకులాలల్లో ఎవరో 1-2 ఉపకులాలను పక్కకు పెడితే 50 ఉపకులాలు కూడా ఎన్నడూ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. అసలు ఆ డ్రీమ్ కానీ ఆ పరిస్థితులు కానీ వాళ్ళకు లేవు. చాలా సంచార జాతులు, వృత్తి కళలు నైపుణ్యాలు ఉన్నవాళ్ళు, గోత్రాలు చెప్పుకొని కథలు చెప్పుకొని మాదిగలే అట్టడుగున్నారంటే మాదిగలను కూడా బిచ్చమడుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు. అండ్ ఇంకొక విషయం అయితే అటువంటి వాళ్లకు ఈ కాంపిటీషన్లో తీసుకురావద్దు. ఇది బాగా ప్రచారం చేయాలనుకుంటున్నాను నేను. చదువుదామనుకుంటే సీట్ ఇవ్వాలి, వాడు ఏది చదువుతానంటే అలా సీట్ ఇవ్వాలి. ఒకవేళ వాడు ఇంటర్మీడియట్ అయిపోయాక నేను మెడిసిన్ చేస్తానంటే మెడిసిన్లో సీట్, నో ఎంట్రన్స్. నాకు హాస్టల్లో సీట్ కావాలంటే హాస్టల్లో సీట్, ఎక్స్ట్రా కోటా అడ్జస్ట్ చేయి. ఒకవేళ నాకు ఉద్యోగం కావాలనుకుంటే వానికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నదో ఆ ఉద్యోగానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి వానికి ఎటువంటి పరీక్ష లేకుండా, పోటీ పరీక్ష లేకుండా వానికి ఉద్యోగం అయ్యి, వాడు ఒకవేళ నేను అమెరికా పోయి చదువుకుంటా అంటే వాడి కాలేజ్ ఫీజుతో పాటు అక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వే చేయి. ఎందుకంటే సమాజం రుణపడింది వాళ్ళకి, మాదిగలకు రుణపడింది, మాలలకు రుణపడింది, అట్టడుగు వర్గాలకు రుణపడింది, ఆ ఉపకులాలకు రుణపడింది. వాళ్ళు భారతీయ పౌరులు కాదా, వాళ్ళకి సిటిజన్ రైట్స్ లేవా, రాజ్యాంగంలో వాళ్ళు భాగం కాదా, ఏం చేస్తావు నువ్వు వాళ్ళకి? ఈ 75 ఏళ్ళల్లో వాళ్ళు సబ్బులు కొన్నారు, షాంపూలు కొన్నారు, స్నానాలు చేస్తున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు. ప్రతి దాని మీద నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేసినావు కదా, నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చినావు? వాళ్ళకు ఓటు కూడా ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎక్కడెక్కడో తిరుగుతారు కొంతమంది. అంటే సంచార జాతులు ఉంటాయి, నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చినావు?
కాబట్టి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ 1100 టీచర్ పోస్టులు ఇచ్చినావా, 500 పోస్టులు వాళ్ళకే ఇచ్చేసాయి. అవి అయినాకనే వీళ్ళని డిక్లేర్ చేయి. కాబట్టి వాళ్ళకు ఇద్దరికి చెప్పాను నేను, మందకృష్ణ మాదేవ్ చెప్పాను, మాలల నాయకులకు చెప్పాను, ఈ ఉపకులాలను మీరు కాంపిటీషన్లో దేకండి, వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళు ఏది అడుగుతా అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. గతంలో ఒకసారి జరిగింది, ట్రైబల్ ఏరియాస్లో ఈ కోయలు గోండ్స్ ఉంటారు కదా ఆదివాసీలు, వాళ్ళు 10th క్లాస్ చదివితే చాలు ఫెయిల్ అయినా కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, వాళ్ళకి ఏ పోటీ పరీక్ష లేదు, వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాను నేను. అటువంటి ఓ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టరాదా? అవును, వాళ్ళని వీళ్ళ మధ్యలో పోటీలకు ఎందుకు తేవాలి? మాల మధ్యలో పోటీల పంచాయతీలో వాళ్ళని ఎందుకు తీసుకురావాలి ఉపకులాలను? వాళ్ళకు ఈ కోటానే వద్దు, రిజర్వేషన్ కోట వాళ్ళకు ప్రియారిటీగా ఇవ్వాలి. వాళ్ళకి ఎటువంటి పరీక్ష లేదు. వాళ్ళ పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళందరినీ దత్తత తీసుకోవాలి. ఆ 50 ఉపకులాలు అందులో ఉన్నాయి. బీసీలలో కూడా 34 ఉపకులాలు ఇట్లాంటివి, వాళ్ళని కూడా అందులోనే అదే కేటగిరీలో పెట్టాలి. కావాలంటే దాని మీద ఒక కమిషన్ అయ్యి ఎంక్వైరీ చేయి. ఆ కులాలలో మీకు ఎవరు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కనబడరు, ఉన్నత చదువు చదివిన వాళ్ళు కనబడరు. మళ్ళీ అందులో క్రిమిలేయర్ అనేది కూడా అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మాదిగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు అందులో క్రిమిలేయర్ పెట్టకూడదు. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు కరెక్ట్గా జనగణన జరగాలి, కులగణన జరగాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళకు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా పర్సంటేజ్ చేయాలి. అయితే ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు చేసేదానికి రాజ్యాంగం ఆమోదించాలి. మళ్ళీ ఎవరో కోర్టు పోయి స్టేలు తెచ్చి మళ్ళీ 20 ఏళ్ళు దాన్ని నాల్చకూడదు. ఆ జాగ్రత్త ప్రభుత్వం తీసుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరిని కూర్చోబెట్టి చేయాలి. సెకండ్ ఏంటంటే ఈ జనగణన కులగణన ప్రకారంగా వీళ్ళని ఒప్పించాలి మీరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేము 90% ఉన్నామని చెప్తున్నారు. మీకు ఒక జోక్ చెప్పాను నేను, చెప్పండి. ఇప్పుడు బీసీ కులాలలో ఒక్కొక్క కులం దగ్గర పోయి మీ జనాభా ఎంత అని చెప్పి అన్ని నోట్ చేసుకుంటే తెలంగాణ జనాభా భారతదేశ జనాభా దాడిపోతుంది. మేము 30 లక్షలు ఉన్నాం, మేము 50 లక్షలు ఉన్నాం, ఈ లెక్క పెడితే ఈ 10 కోట్లు 15 కోట్లు కూడా దాటిపోతుంది. ఉపకులాలను కూడా ఇట్లే మీరు అడుక్కుంటూ పోతే అది 60-70 కోట్ల పోతుంది తెలంగాణ జనాభా. కాబట్టి కరెక్ట్గా కులగణన జరిగితే ఈ స్పెక్యులేషన్స్కి అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఇటువంటి మంచి పనులు చేయడం ఇష్టం ఉండదు. నేను ఆ పాయింట్కి వద్దాం అనుకున్నా. ఇంత చిత్తశుద్ధి ఉంటుందా మీరు చెప్పే అంశాలు ప్రభుత్వాలు చేయండి ఉండదు. ఎందుకంటే గద్దర్ ఒక పాట రాసిండు, మా దిగల నడమ మంచినీళ్ళ బాయి దవ్వి మాలోళ్ళ గిరిక దిక్కు మాదిగోళ్ళు రావద్దని తాకులాట పెట్టి దొరలు తమాషాలు చూస్తున్నారు అని. ఏలరో ఈ మాదిగ బతుకు అని ఓ పెద్ద పాట. ఆయన మాల అయినా కూడా ఆ మాదిగ మీద అద్భుతంగా రాశాడు. ఆయన ఎంఆర్పిఎస్ను సపోర్ట్ చేశాడు. ఆ దొరలు ఎవరో కాదు, ఈ పాలకులు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.